రెబల్ స్టార్ ప్రభాస్ గారి ఫౌజీ సినిమా కోసం ఎంతమంది వెయిట్ చేస్తున్నారంటే ప్రతి ఒక్కరు కూడా చెయ్యి ఖచ్చితంగా లేపుతారు. ఎందుకంటే ప్రభాస్ గారి సినిమా వస్తుందంటే ఫ్యాన్స్తోని సంబంధం లేదు, సినిమాతోని సంబంధం లేదు, ప్రతి ఒక్కరు కూడా సినిమాని ఖచ్చితంగా చూస్తాము అని చెప్పేసి అందరూ కూడా చెప్తారనమాట. అంటే ఆయన సినిమాలంటే అందరికి కూడా ఇష్టం, అంత మంచి స్టోరీస్ ఉంటాయి, సో అంత మంచిగా యాక్టింగ్ కూడా చూపిస్తారు. కాబట్టి ఇప్పుడు ప్రభాస్ గారు ఓన్లీ మన తెలుగు హీరో కాదు, ఇండియా వైడ్గా హీరో కాదు, ప్రపంచ స్థాయిలో మంచి గుర్తింపు వచ్చినటువంటి గొప్ప హీరో. ఇప్పటి వరకు కూడా ఏ మీడియా సంస్థ కూడా నంబర్ 1 టాప్ హీరోస్ యొక్క ఆ లిస్ట్ని బయటికి వదిలినా కూడా అందులో మాత్రం ఖచ్చితంగా ప్రభాస్ గారే ముందుంటారనమాట. ఇప్పటికి కూడా ఫస్ట్ పొజిషన్ని ఆయన మాత్రమే కైవసం చేసుకున్నారు, ఇంకా ఎవ్వరు కూడా స్థానాన్ని భర్తీ చేయలేకపోతున్నారు. ఆ విధంగా నంబర్ 1 స్థానంలో ప్రభాస్ గారు ముందుకు దూసుకెళ్తూ ఉన్నారు. సో మరి ఫౌజీ సినిమా హను రాఘుపూడి గారి కాంబినేషన్లో ఈ సినిమా రాబోతుంది. ఈ సినిమాలో ఏంటంటే ఆ టైటిల్కి తగ్గట్టుగానే ప్రభాస్ గారు ఒక మంచి ఆర్మీ ఆఫీసర్గా కనిపించబోతున్నారని చెప్పేసి చెప్తున్నారనమాట. ఒక ఫౌజీ లాగా కనిపించబోతున్నారు అని చెప్పేసి. సో మరి అలాంటి క్యారెక్టర్లో ప్రభాస్ గారిని మనం ఊహించుకుంటే ఇంకా ఏ రకంగా ఉంటుంది, జస్ట్ ఊహించుకుంటేనే చాలా అద్భుతంగా గూస్ బంప్స్ వస్తున్నాయని చెప్పేసి మనం మాట్లాడుకుంటున్నాము. మరి నిజంగా ఆయన సినిమాలో ఆ గెటప్లో చూస్తే ఇంకా అప్పుడు ఎలాంటి ఫీలింగ్ కలుగుతుంది అనేది కూడా మనము ఖచ్చితంగా ఊహించుకోలేము. సో రీసెంట్గా ఒక పోస్టర్ కూడా వచ్చింది, అందులో ఏంటంటే కంప్లీట్గా అంటే రక్త ప్రవాహంలాగా కనిపిస్తుంది. ఏంటి అసలు ఒక స్టోరీ టైటిల్కి ఈయనకి ఒక పోస్టర్కి ఏం కూడా సంబంధం కనిపించట్లేదు అని చెప్పేసి చాలామంది అనుకున్నారు. సో ఇప్పుడు ఏంటంటే ఈ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుంది అంటే డిసెంబర్ 3కి అని చెప్పేసి చెప్పారు. కానీ ఇప్పుడు ఆ డేట్ కన్నా ఒక రోజు ముందుగానే రాబోతుంది అనమాట. ఎందుకంటే ప్రీమియర్స్ ఉండబోతున్నాయని చెప్పేసి రీసెంట్గానే టీం వాళ్ళు అఫీషియల్గా చెప్పారనమాట. సో మరి ప్రతి ఒక్క సినిమా కూడా ఇది కామనే కదా, అందులో కొత్త ఏముంది అంటే ఖచ్చితంగా ప్రభాస్ గారి సినిమాగా స్పెషల్గానే ఉంటుందన్నమాట. సో మరి డిసెంబర్ 3 అని చెప్పారు కాబట్టి 3 నుంచే వస్తాయేమో, 3కే ప్రీమియర్స్ ఉంటాయేమో, 4కి రిలీజ్ ఏమో, ఈ విధంగా అనుకుండొచ్చు. సో ఆ విధంగా ఏంటంటే వాళ్ళు అఫీషియల్గా అనౌన్స్మెంట్ చేశారు. 3కి యథావిధిగా రిలీజ్ ఉంటుంది, కానీ 2కే అంటే డిసెంబర్ 2కే ప్రీమియర్స్ ఉండబోతున్నాయి ఫౌజీ సినిమాకి అని చెప్పేసి చెప్పారన్నమాట. సో అప్పటి నుంచి ఇంకా ఫ్యాన్స్ హంగామాకి హద్దులు లేవని చెప్పుకోవచ్చు అన్నమాట. ప్రభాస్ గారి ఏ సినిమా వచ్చినా కూడా, సో ఏ స్టార్ హీరో అయినప్పటికీ కూడా సంవత్సరంలో ఒక్క సినిమా తీసుకురావాలి అంటే అది కత్తి మీద సాములాగా మారిపోయింది. ఖచ్చితంగా ఒక సినిమా షూటింగ్కే 2-3 సంవత్సరాలు తీసేసుకుంటున్నారు. ఆ తర్వాత 4వ ఇయర్ లేకపోతే 3వ ఇయర్ సినిమా రిలీజ్ చేస్తున్నారు. కానీ ప్రభాస్ గారు ఆ విధంగా కాదు, ఒక సంవత్సరంలో ఖచ్చితంగా 2 సినిమాలనే చేస్తూ ఉన్నారు. ఖచ్చితంగా ఒక్క సినిమా కూడా రిలీజ్ అవుతుంది అనమాట. ఈ ఇయర్లోనే అంటే సంక్రాంతికి రాజ్యసభ సినిమాతోని వచ్చారు. ఆ సినిమా పైన చాలా భారీ అంచనాలు పెట్టుకున్నాం మనందరం కూడా, మారుతి గారి పైన కూడా. కానీ ఆ సినిమా మాత్రం బెడ్స్ కొట్టేసింది అనమాట. కానీ ఆ ఎఫెక్ట్ మాత్రం ఏ మాత్రం కూడా ప్రభాస్ గారి పైన పర్లేదు. ఎందుకంటే ఆయనకున్నటువంటి ఒక అంటే ఎఫిషియన్సీ అనేది ఆ విధంగా ఉంటుంది. ఇక్కడ అంతా కూడా మారుతి గారి పైన పడిపోయింది, కానీ ప్రభాస్ గారికి ఏ మాత్రం కూడా ఎఫెక్ట్ పడలేదు. సో ఆటోమేటిక్గా వేరే సినిమా పైన అంటే నెక్స్ట్ రాబోయే సినిమా పైన దృష్టి సారించారనమాట. సో అదే సినిమా స్పిరిట్ కావచ్చు, లేకపోతే ఫౌజీ కావచ్చు, కల్కి 2 కావచ్చు, విధంగా పెద్ద పెద్ద ప్రాజెక్టులు అన్నీ కూడా ఉన్నాయన్నమాట. సో మరి ఇంత వేగంగా ఏ విధంగా చేయగలుగుతున్నారంటే ఒక్కరోజు 2 సినిమాలకి డేట్లు ఇచ్చేసుకుంటాడు, ఒక్క రోజులో 3 సినిమాలకి డేట్స్ ఇచ్చేసుకుంటారు. ఇక్కడ కంప్లీట్ కాగానే అక్కడికి ఈ విధంగా షెడ్యూల్స్ వైడ్గా చేసుకుంటారనమాట ప్రభాస్ గారు. సో ఆ విధంగా ఫాస్ట్గా సినిమాలు అవుతున్నాయి. అవేమన్నా అల్లా టప్ప సినిమా అంటే అట్టి కాదు. ఖచ్చితంగా ప్రతి ఒక్క సినిమా కూడా 300 కోట్లు 400 కోట్లు భారీ బడ్జెట్ తెరకెక్కించడానికి, సో ఆ విధంగా కలెక్షన్స్ కూడా అదే రేంజ్లో వస్తూ ఉన్నాయి. సో ప్రభాస్ గారు అంటే ఇంకా మార్కెట్లో ఒక సందడి అనమాట, సినిమాల సందడి వస్తుందంటే ప్రభాస్ గారు ఖచ్చితంగా రావాల్సిందే. సో మరి ఈ సినిమా కోసం ఎంతమంది వెయిట్ చేస్తున్నారు, ఫౌజీ సినిమా కోసం ఖచ్చితంగా కామెంట్ చేయండి.